మన సనాతన ధర్మాన్ని, మన దేవీ దేవతలను కించపరచడం ఈ మధ్య ఫ్యాషన్ గా మారిపోయింది. కొంతమంది నేను దేవుణ్ణి నమ్మను, నాకు దేవుడి పైన నమ్మకం లేదు, అసలుకి మీరేంటి అని చెప్పి కొంతమంది ఛాలెంజ్లు చేస్తుంటారు. అట్లాగే కొంతమంది కించపరుస్తూ ఉంటారు. ఎందుకు వీళ్ళంతా ఎవరు అనంటే మనతో పాటు కూర్చొని ఉన్న వాళ్ళే. వీళ్ళు అంటారు అనంగానే కొన్ని రోజులకు మనం వాళ్ళని వ్యతిరేకిస్తాము, తర్వాత మనం మర్చిపోతాము. వాళ్ళు యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళు కూడా అలాగే ఉండిపోతారు. అంటే వాళ్ళు అనేది అంటూనే ఉన్నారు, మనం వినేది వింటూనే ఉన్నాం, మనం మర్చిపోయేది మర్చిపోతూనే ఉన్నాం. ఇలా రిపీట్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి ద సో కాల్డ్ సెక్యులర్ పీపుల్ కి మన సనాతన ధర్మాన్ని, మన హిందూయిజం ని వాళ్ళకు పదే పదే కించపరచడానికి మనమే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ని అందిస్తున్నాము. సెక్యులరిజం అంటే ఏంటి? యాక్చువల్ గా సమానత్వం అంటే అందరినీ నువ్వు ఒకేలాగా చూడాలి. కానీ పీపుల్ దే సో కాల్డ్ సెక్యులర్ పీపుల్ ఏం చేస్తారంటే కేవలం మన హిందూయిజం ని, మన సనాతన ధర్మాన్ని మాత్రమే అంటారు. వేరే మతాలని, వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. ఎందుకు అనంటే వాళ్ళు ఒకవేళ మాట్లాడితే ద నెక్స్ట్ మూమెంట్ వాళ్ళు ఉండరు, మనం మర్చిపోతాం కదా. కాబట్టి మన గురించి వాళ్ళు పదే పదే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు సెక్యులరిజం పేరు పెట్టుకొని ఏం చేస్తారు? వేరేవేవైనా మతాలవి ఏమైనా పండుగలు అవి అయితే పోతారు. వాళ్ళు టోపీ పెట్టుకోకుండా వీళ్ళు టోపీ పెట్టుకుంటారు. వాళ్ళు ఇఫ్తార్ పార్టీలు ఇస్తే వీళ్ళు కూడా ఇచ్చి పార్టీలు ఖజూర్లు తినిపిస్తారు, షీర్ కుర్మాలు తాగుతారు, బిర్యానీలు తింటారు, కేకులు కూడా తింటారు. మళ్ళా అదే ద సో కాల్డ్ సెక్యులర్ పీపుల్ వాళ్ళు మన హిందూ ధర్మాన్ని గురించి ఎప్పుడు మాట్లాడు. వాళ్ళు మన గుడికి రారు, మన ప్రార్థనలు మన దగ్గర గుళ్ళకి రారు, పూజలు చెయ్యరు, కనీసం బొట్టు పెట్టుకోరు, కనీసం ప్రసాదం ఇస్తే తీసుకోరు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఈ సో కాల్డ్ సెక్యులర్ పీపుల్ ఎక్కడో హమాస్ లో, గాజాలో ఎవరైనా ముస్లిమ్స్ వాళ్ళు చనిపోతే వాళ్ళ కోసం మన భారతదేశంలో ఉండి పెద్ద హంగామాలు చేస్తారు, మాట్లాడతారు. అదే హిందూస్ బంగ్లాదేశ్ లో చనిపోయి వాళ్ళ పైన జరుగుతున్న జెనోసైడ్ కి మాత్రం ఒక్కరు కూడా నోరెత్తరు. నోరు మూగబోతుంది, కళ్ళు మూసుకుపోతాయి వాళ్ళకి. మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళు సెక్యులర్ అని చెప్పుకుంటారు. వీళ్ళందరూ ద సో కాల్డ్ సెక్యులర్ పీపుల్ ఎట్లాంటి ప్రొపగండా చేస్తారంటే, అదే మన దేశంలో ఎవరైనా మన సంస్కృతికి తగ్గట్టుగా గూంగట్ కప్పుకుంటేనేమో అరే మహిళలను అణిచివేస్తున్నారు, ఫ్రీడమ్ లేదు, పాతకాలము అని అంటారు. అదే ముస్లిమ్స్ హిజాబ్ ధరిస్తే మాత్రం అది వాళ్ళ ఫ్రీడమ్, మీకు మాట్లాడే హక్కు లేదు అని అంటారు. ఇట్లాంటి ప్రోపగండాస్ తీసుకొని వచ్చి మన సనాతన ధర్మాన్ని, మన హిందూయిజం ని పదే పదే వాళ్ళు కించపరుస్తూనే ఉన్నారు, దెబ్బతీయాలనే చూస్తున్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు, కానీ మన ధర్మానికి మాత్రం ఏమీ కాదు. అదే మన గొప్పతనం. ఇంకొకటి, చాలా మంది చాలా సార్లు అంటుంటారు, వీళ్ళందరి గురించి మీరు ఇప్పుడు మాట్లాడతారు, ఇక ఈమె బీజేపీ ఆమె, ఈమె ఆర్ఎస్ఎస్ ఆమె, ఈమె కమ్యూనల్ అని అంటారు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ టు సే దట్ ఐఎమ్ అ హిందూ, ఐఎమ్ అ ప్రౌడ్ హిందూ. నేను కమ్యూనల్ కాదు, ఎందుకనంటే నేను ట్రూ సెక్యులర్. నా దేశం నాకు, నా ధర్మం నాకు నేర్పించింది సర్వే జన సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి. అది నా ధర్మం గొప్పతనం. ఇట్లాంటి మూర్ఖుల గురించి వీళ్ళ పేర్లు కూడా నాకు నోట్లకెళ్ళి తీయబుద్ధి అవ్వట్లేదు. కానీ ఇట్లాంటి మూర్ఖులని మీ మధ్యలో ఉండి మీ వాళ్ళుగా ఉంటే వాళ్ళకు మన ధర్మం గొప్పతనం చెప్పండి, ధర్మం అంటే ఏంటో నేర్పించండి. ఇట్లాంటి వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే కేవలం 15 రోజులు వాళ్ళని దూరం పెడతాము, తర్వాత మళ్ళా వాళ్ళతోనే చేతులు వేసుకొని తిరుగుతామంటే మాత్రం ఇట్లాంటి వాళ్ళకు ఎప్పటికీ కూడా బుద్ధి రాదు. ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పండి, మన ధర్మాన్ని కాపాడండి. మన ధర్మం కాపాడితే ప్రపంచమంతా మంచిగా ఉంటుంది.